రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారతరత్న అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5గురికి భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రధాన కార్యక్రమం జరిగింది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. పివి నరసింహారావు తరపున ఆయన కొడుకు ప్రభాకర్ రావు భారతరత్న అవార్డును అందుకున్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 4 ప్రముఖులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మొత్తం 5గురికి భారతరత్న అవార్డు ప్రకటించింది. వారిలో 2 మాజీ ప్రధానులు చౌధరి చరణ్ సింగ్, పివి నరసింహారావు ఉండగా, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్, వ్యవసాయ శాస్త్రవేత్త, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు పివి ప్రభాకర్ రావు, మరో మాజీ ప్రధాని చౌధరి చరణ్ సింగ్ తరపున ఆయన మనవడు జయంత్ చౌదరి, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ తరపున ఆయన కుమార్తె నిత్యారావు, బీహార్ మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ తరపున ఆయన కుమారుడు రమేష్ నాథ్ ఠాకూర్ భారతరత్న పురస్కారాలు అందుకున్నారు. బీజేపీ కురు వృద్ధుడు మాజీ ఉప ప్రధాని అద్వానీకి భారతరత్న అవార్డు ప్రదానం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డు అందజేయనున్నారు. భారత మాజీ ప్రధానమంత్రి చౌధరి చరణ్ సింగ్ కుటుంబ సభ్యులు భారతరత్న అవార్డును అందుకున్నారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులు భారతరత్నను అందుకున్నారు. దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కుటుంబ సభ్యులు భారతరత్న అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. పివి నరసింహారావు, చౌధరి చరణ్ సింగ్, కర్పూరి ఠాకూర్, ఎంఎస్ స్వామినాథన్లకు మరణానంతరం భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని